చేస్తారా? రమణరెడ్డి గారు అందరికీ నమస్కారం. రమేష్ గారు కూడా ఇప్పుడు దాకా మీరు మాట్లాడిన డిబేట్ మొత్తం మీద ఆ ముగ్గురు నేరస్తుల్ని ఏ విధంగా వాళ్ళు చాలా పతివ్రతలు పద్ధతైన వాళ్ళు అనే విధంగా ఆయన ఫోకస్ చేస్తూ వస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారు పరామర్శలు అంటే ఆయనకి ఎక్కడైతే పనికి మాలిన పరామర్శలు ఆయన చేస్తూ ఉంటాడు. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఏదో ఒక చిచ్చు పెట్టాలి, ఏదో ఒకటి అలిగేషన్ చేయాలి, రాష్ట్రంలో ఎక్కడైనా శాంతి భద్రతలు లోపించాలి అనేది ఆయన ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు మాకు తెలుగుదేశం నాయకుడు నర్సిరెడ్డి గారు చెప్పినట్టు ఆత్మతో మాట్లాడే దానికో శవాల దగ్గరకో లేకపోతే ఇంకోటో ఆయన పోతా ఉంటాడు. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లు పరామర్శడానికి వేడైనా ఆయన మంత్రి, ఆయన ఏదైతే కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా పరామర్శించడానికి ఆయన టైం లేదు. కానీ గంజాయి బ్యాచ్ ని పరామర్శించడానికి మాత్రం ఆయన పోయాడు. సరే, ఆయన విజ్ఞతకు వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు 4 మాటలు మాట్లాడండి. శాంతి